ఫ్రెండ్స్, ఈ వ్యక్తి ఒక దట్టమైన దీవిలో ఇరుక్కుపోయి ఉంటాడు. ఆ దీవిలో చాలా పెద్ద పెద్ద చెట్లు తప్ప ఏం కనిపించవు. అందుకే ఈ వ్యక్తి ఆ దీవిలో నుండి బయటపడడానికి కర్రలతో ఒక బోట్ ని తయారు చేసుకుని నీళ్ళలోకి వెళ్లిపోతాడు. కానీ సడన్ గా ఏదో వచ్చి ఈ బోట్ ని నాశనం చేస్తుంది. కానీ ఈ వ్యక్తి ఏ మాత్రం నిరుత్సాహపడకుండా మళ్ళీ ఇంకొకసారి ట్రై చేస్తాడు. అండ్ చేతిలో ఒక కర్రని పట్టుకుని ఆ జీవి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే దాని నుండి పోరాడి ఇక్కడ నుండి వెళ్లిపోదాం అనుకుంటాడు. ఇంకా అప్పుడే ఈ వ్యక్తికి ఒక రెడ్ టాటాయిస్ కనిపిస్తుంది. ఇంకా ఈ వ్యక్తి దానిని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. అండ్ అప్పుడే ఆ టాటాయిస్ సడన్ గా ఇతని మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. దాని వల్ల బోట్ విరిగిపోతున్నాడు. ఇతను వెళ్లి మళ్ళీ నీళ్ళలో పడిపోతాడు. ఇంకా ఆ రెడ్ టాటాయిస్ ఈ వ్యక్తి వైపు చాలా వేగంగా వస్తూ ఉంటుంది. దాని నుండి తప్పించుకోవడానికి ఈ వ్యక్తి చాలా ట్రై చేస్తాడు. కానీ ఈ రెడ్ టాటాయిస్ ఈ వ్యక్తిని ఏమాత్రం హాని చేయకుండా సైలెంట్ గా అక్కడ నుండి వెళ్లిపోతుంది. ఇంకా ఈ వ్యక్తి ఒడ్డుకి చేరుకొని కోపంలో సముద్రం మీద ఒక రాయిని విసిరేస్తాడు. ఇంకా ఈ వ్యక్తి ఒక ఎత్తైన ప్లేస్ లోకి వెళ్లి ఎవరైనా హెల్ప్ చేస్తారేమో అని గట్టిగా అరుస్తాడు. ఇంకా అప్పుడే ఈ వ్యక్తి కన్ను ఆ రెడ్ టాటాయిస్ మీద పడుతుంది. అది ఒడ్డుకి వచ్చి ఉంటుంది. ఇంకా అది చూసి ఈ వ్యక్తికి చాలా కోపం వస్తుందంటే ఒక కర్రని తీసుకొని వెళ్లి ఆ టాటాయిస్ ని ఏం చేశాడో తెలుసుకునే ముందు మీకు ఈ డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ లో లవ్ యూ మా అని టైప్ చేయండి. చివరికి ఆ టాటాయిస్ తల మీద కర్రతో కొడతాడని తనని రివర్స్ గా తిప్పి దాని మీద నిల్చొని ఎగురుతూ ఉంటాడు.